ప్రైజ్ చూడండి, బాగున్నారా? నువ్వు ప్రతి విషయంలో నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మొదటిగా దేవునితో నడవడం నేర్చుకోవాలి. మనం మన జీవితంలో ఎవరితో నడుస్తున్నాం గ్రహించండి. ఎవరితో నడుస్తున్నాం? మన ఉద్యోగ స్థలాల్లో ఎవరిని రోల్ మోడల్గా తీసుకుని నడుస్తున్నాం? దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవకు. కీర్తనలో 1:1 అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవకు, పాపుల మార్గం నిలవకు, అపహాసులు కూర్చుని చూడడం కూర్చుండకు. మనం ఎవరితో నడుస్తామండి? నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవరితో నడుస్తున్నాం? ఏనోక ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. తన మరణం చూడకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడు కదా. నా జీవితంలో అటువంటి విశ్వాసం ఉందా? దేవునితో నడిచే విశ్వాసం ఉందా? ఇంకా నువ్వు బాప్టిజం తీసుకున్నట్లయితే, ఇంకా నీకు రక్షణ లేనట్లయితే, ఆయన నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో నడిచే గొప్ప అవకాశం నీకు ఉందండి. సిద్ధపడదామా? ఈ 40 రోజులు ఒక మంచి తీర్మానం తీసుకో. అయ్యా, నా రక్షణ దయచేయి తండ్రి అని ప్రార్థన చేద్దామా? సిద్ధపడదామా? ఒక మంచి అవకాశం అండి. రెండోదిగా, వెయిట్ అపాన్ ద లార్డ్. ఆయన కొరకు కనిపెట్టు. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు, పరీక్షిస్తాడు, ఓర్పును చెక్ చేస్తాడు కదా. నా జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనం నాకు ఆ జాబ్ కావాలంటే దేవుడు అంటున్నాడు, వెయిట్, నా చిత్తం కొరకు ఆగు. కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడేమో దేవుడు. అట్లా బైబిల్ గ్రంథంలో చాలా జీవితాలు ఉన్నాయండి. అబ్రహాం జీవితం చూసినట్టు దేవుడు పరీక్షించి అప్పుడు గొప్ప చేశాడు. రెండోదిగా దావీదు జీవితంలో దేవుడు పరీక్షించి గొప్ప చేశాడు కదా. అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. తప్పైన కుమారుడు హేస్ట్ డెసిషన్స్ తీసుకున్నాడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కొన్నిసార్లు మనకు అదే కావాలనిపిస్తుంది. దానివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నా జీవితంలో, అప్పుడు నా జీవితము నాశనంకి బయటికి వెళ్తుందండి. సంసోన్ జీవితం చూసినట్లయితే తొందరపాటు నిర్ణయాలతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నా జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. ప్రతి విషయంలో విజయాన్ని పొందుకోవాలంటే తొందరపాటు నిర్ణయాలుగా దేవుని కొరకు కనిపెట్టు. అయ్యా, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయండి. ఈ 40 రోజులు అయ్యా, నేను ఈ టాపిక్ కోసం ప్రార్థన చేస్తాను ప్రభా. అయ్యా, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయండి. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ఎప్పుడైతే ప్రార్థనలు అడుగుతావో, ఎప్పుడైతే ఆయనతో సంబంధం కలిగి జీవిస్తావో, ఆయన చిత్తం కొరకు కనిపెడతావో, అప్పుడు దేవుని ప్రార్థన ఆలకించి ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడండి.